హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళనివారు పెళ్ళికనివారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ నేను మేబీ చాలామంది కాల్ చేయడం మెసేజ్ చేయడం జరుగుతుందండి. చాలామంది అంటే అసలు ఫోన్కి ఇంకా టైం ఉండడం లేదు, ఓకే? అలా కాల్ చేసేస్తున్నారు. నేను వేరే వర్క్లో ఉండడం వలన మేబీ 2 days ఏమో నేను వీడియో చేయలేకపోయానండి. సో రెగ్యులర్గా వస్తాయి. నేను వేరే వర్క్లో బిజీ ఉండేను, అందుకని వీడియో చేయలేకపోయా, ఓకే? రెగ్యులర్గా మీకు అందరికీ తెలుసు, నేను ఏ రోజు వీడియో చేయకుండా ఉండలేను. నా కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. ఓకే, ఈరోజు మరి మీకోసం యూనివర్స్ ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసేద్దాం. లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయబోతున్నారు మీరు తెలియజేయండి. అన్ప్రెడిక్టెడ్, values, mistakes, chemistry, escape, reflection, broken, destiny, ఓకే? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ హ్యాబిట్స్ వచ్చింది, ఓకే? సో దీనిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మా వ్యూస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు తెలియజేయండి. ఎయిట్ ఆఫ్ సోర్స్ అండి. ఈ పర్సన్ ఏదో మీకు ఏదో ఆఫర్ కూడా ఇవ్వాలి అని పర్సన్కి ఉంది. అండ్ మిమ్మల్ని పర్సన్ కేర్ చేయలేదు అని పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. తన వైపు తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి పర్సన్ వైపు నుంచి. మీరు ఎంతో ప్రేమను అందించారు పర్సన్కి, కానీ తన వైపు నుంచి కొంచెం ప్రేమ అభిమానం కూడా మీకు రాలేదు. పైగా ఈ పర్సన్ తను చాలా కేర్లెస్గా మిమ్మల్ని చూసి ఉన్నారనమాట. అలాంటి పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నా మనసు కనిపిస్తుంది, నేను మీకోసం ఏదైనా చేయాలి అని ఉంది, కానీ నాకు క్లారిటీ రావడం లేదు, మేబీ స్టక్ అయిపోతున్నాను, కానీ కావాలని ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు, కానీ నువ్వు కావాలి, నీతో మాట్లాడాలి. అండ్ మిమ్మల్ని పర్సన్ అసలు కేర్ చేయలేదు, దానికి కూడా ఈ పర్సన్ తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, కానీ మీ దగ్గరికి రావాలి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు తన లక్కీస్ట్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారండి. వాల్యూస్ కార్డ్కి క్లారిఫికేషన్, వాల్యూస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. (24/7) ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలని ఉంది, మీకు వాల్యూ ఇవ్వలేదు ఈ పర్సన్. మనకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు, లేదా డబ్బున్న పర్సన్కి తను ఎక్కువగా వాల్యూ ఇచ్చారు, లేదా డబ్బు ఉన్న వాళ్ళు వెనకాల ఈ పర్సన్ పరిగెత్తడం, ఓకే? అలాంటి పర్సన్ అనమాట తను, ఓకే?
సో పర్సన్ నేను తప్పు చేశాను 24/7 తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. తప్పు చేశాను అండ్ ఇక్కడ ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, చాలా కేర్లెస్గా చూశాను అని ఆ రీగ్రెట్ ఫీలింగ్ అనేది పర్సన్కి చాలా ఉంది. ఓకే, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ మాటల కంటే ఈ పర్సన్ వేరే వారి మాటలకి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీరు యాక్చువల్గా సోల్మేట్ అండి, కానీ థర్డ్ పార్టీ వలన ఏదో డిస్టర్బెన్స్ లాంటిది వచ్చి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు మీ పర్సన్కి మధ్యలో మేబీ థర్డ్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా పొలిటికల్ లీడరే ఉంటారు, లేదా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు, లేదా వారు మ్యానిపులేటివ్ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పర్సన్. మీకోసం తను ఎన్ని మెట్లైనా సరే దిగి రావాలి అని ఇప్పుడు అనుకుంటున్నారు. అంతకుముందు పర్సన్ తన చుట్టూ తను వాల్ పెట్టుకున్నారండి. నా లైఫ్లో నువ్వు వద్దు, నీ లైఫ్లో నేను వద్దు అన్నట్టుగా తను వాల్ పెట్టుకున్నారనమాట. ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ తన లైఫ్లో తను ఏదో సిచ్యువేషన్లో మేబీ చాలా ఇరిటేట్ అవ్వడం లాంటిదండి. ఓకే, హ్యాపీగా ఉండకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, ఎప్పుడు తన మైండ్ అనేది గజిబిజిగా ఉండడము, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కూడా కావచ్చు. అంటే తనకి క్లారిటీ అనేది ఉండడం లేదు పర్సన్కి. ఎప్పుడు తన మైండ్ అనేది గజిబిజిగా ఉండడం తప్ప తనకి క్లారిటీ ఉండడం లేదు. మిస్టేక్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మేబీ పర్సన్ ఏదో న్యూ పర్సన్ లైఫ్లో వెళ్ళేసి, లేదా న్యూ పర్సన్ తను యాక్సెప్ట్ చేసి అక్కడ అలా ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇప్పుడు ఈ పర్సన్కి మీ లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి. తన వైపు చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి అని పర్సన్ ఒప్పుకుంటున్నారు. నా వైపు చాలా తప్పులు ఉన్నాయి, చాలా మిస్టేక్ చేశాను, చాలా కోల్డ్గా బిహేవ్ చేశాను, వాల్ పెట్టాను నా లైఫ్లో రాకుండా నువ్వు. కానీ ఎందుకో ఇప్పుడు మీతో ఉన్న ఆ బాండింగ్ ఈ పర్సన్కి గుర్తుకు రావడము, తను చేస్తుంది రాంగ్ అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపించడము, అలాంటిదన్నమాట. అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తన తప్పులు తను సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారండి పర్సన్. ఇప్పుడు తన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తను సరిదిద్దుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది నాకు. ఎందుకో ఎమోషనల్ అవుతున్నారు పర్సన్. తన లైఫ్లో తను మేబీ లవ్ పర్పస్గా, రిలేషన్షిప్ వైజ్గా తను హ్యాపీగా లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. హ్యాపీనెస్ లేదు, ఏదో సాడ్గా ఉండడము, ఏదో కోల్పోయిన వారిలాగా, ఏదో తక్కువైపోతుంది పర్సన్కి అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో మేబీ మంచి మంచి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అండ్ అందమైన వారు అలా రావడం వల్ల ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇటు మీరు అటు వాళ్ళు అన్నట్టుగా ఈ పర్సన్ తనని మేబీ ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలి అని పర్సన్కి అర్థం కాలేదు. తను మేబీ రాంగ్ డెసిషన్స్ ఏదో తీసుకోవడం, అక్కడ మోసపోవడం ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ అవ్వబోతుందండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. కొంతమందికి ఏమో చాలా ఆప్షన్స్ లాంటిది రాబోతున్నాయి అనమాట. ఓకే, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఎవరో పర్సన్ కూడా రాబోతున్నారండి. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే తను రాబోతున్నారనమాట. మేబీ పర్సన్ ఏదో మీ వైపు నుంచి ఏదో ఆశిస్తున్నారు. అది లవ్ కావచ్చు, కేరింగ్ కావచ్చు. తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు పర్సన్. ఓకే, తను ఏదైతే కోల్పోతున్నారో అలా అవన్నీ పర్సన్కి మీ వైపు నుంచి కావాలి. అప్పుడు తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, లేదా కొంచెం హ్యాపీనెస్, మనశ్శాంతి అనేది పర్సన్కి
దొరుకుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి. అండ్ ఇక్కడ కెమిస్ట్రీ మేబీ పర్సన్ మీ వైపు నుంచి కొంతమందికి ఫిజికల్ నీడ్స్ కూడా ఆశిస్తూ ఉండొచ్చు. ఓకే, మీతో కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి పర్సన్. మీ పాస్ట్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది. రీయూనియన్ అయితే పక్కా ఉందండి. అది ఎప్పటిలోగా అవుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను, కానీ రీయూనియన్ అయితే ఉంది. ఓకే, ఫైవ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ పర్సన్ తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు. లాంగ్ డిస్టెన్స్లో ఉండి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. మిమ్మల్ని మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి పర్సన్. మిమ్మల్ని ఏదో విషయంగా పర్సన్ మోసం చేసి ఉన్నారు, లేదా ఈ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండకుండా ఏదో విషయంగా ఈ పర్సన్ పారిపోయారు మీ లైఫ్ నుంచి. నేను నీ విషయంలో ఎలాంటి హార్డ్ వర్క్ నేను చేయలేను, లేదా నీ విషయంలో నేను సఫర్ అవ్వాలి అని అనుకోవడం లేదు. నాకు అవసరం లేదు ఇవన్నీ. నీ వర్క్ ఏంటో నువ్వే చూసుకో, నా వైపు నుంచి ఏమీ ఆశించకూడదు అనే టైప్ ఆఫ్ పర్సన్ అండి. ఓకే, తన హ్యాపీనెస్ మాత్రమే తను చూసుకునే పర్సన్. ఏదో విషయంగా ఈ పర్సన్ అయితే ఇక్కడ ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరికి మధ్యలో మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా జరిగి ఉంటాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నమ్మకం అనేది లేదండి. మేబీ మీకు కూడా కావచ్చు మీ పర్సన్ మీద నమ్మకం లేదు. తన లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ విషయంలోనే మేబీ మీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా మంచిగా కనిపిస్తే, లేదా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఈ పర్సన్ ఊరికినే ఫ్లట్ అయిపోయే పర్సన్ కూడా ఉంటారండి. ఊరికే అట్రాక్ట్ అయిపోతారనమాట. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. సో ఈ పర్సన్ మీకు మేబీ టైం ఇవ్వలేదు, తను కేరింగ్గా చూసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు, మాత్రమే ఉన్నారు అంటే ఈ పర్సన్. దానివల్ల ఈ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుని ఉండొచ్చు. ఎందుకు టైం ఇవ్వడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు అనే టైప్గా. ఈ పర్సన్కి ఏమో ఎంజాయ్మెంట్ చేయాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ అండి తను. చాలా చిల్ అవుతూ ఉంటారు తన లైఫ్లో. అండ్ మేబీ ఎంజాయ్మెంట్ అనేది పర్సన్ ఎక్కువగా కోరుకుంటారండి. తనని ఎవరు బంధించకూడదు. ఎక్కడ కూడా ఈ పర్సన్ తను ఎవరి చేతిలో ఉండాలి అని తను అనుకోరనమాట. అలా తనని ఎవరైనా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే ఈ పర్సన్ అక్కడ ఉండరు, పారిపోతారనమాట తను. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. విష్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు నా లైఫ్లో నేను అలౌ చేయాలి అనుకుంటున్నాను. అంతకుముందు నేనే వాల్ పెట్టాను, అడ్డంగా గోడ కట్టేశాను, నువ్వు అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు అన్నట్టుగా. కానీ ఇప్పుడు నేను అలౌ చేయాలి నా లైఫ్లో అని నేను అనుకుంటున్నాను. నాకు క్లారిటీ వచ్చింది నీ విషయంలో. నేను రియలైజ్ అయ్యాను, తప్పులు తెలుసుకున్నాను. ఎప్పుడు రీయూనియన్ కావాలి. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అనమాట అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ తన లైఫ్లో మేబీ ఏదో విషయంగా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయి ఉంటుందండి. ఓకే, అండ్ తను చాలా సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఎక్కువగా ఈ పర్సన్. మేబీ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు, కానీ మిస్ అవుతున్నారండి. తను మీకు మేబీ గమ్మున ఉన్నారు, మీకు ఎక్కడ కూడా ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వడం లేదు, లేదా తను అవైలబుల్గా ఉండడం లేదు. అంటే పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో ఏదో జరుగుతుంది, అదర్ పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్. ఓకే, అస్సలు హ్యాపీగా లేరు. చాలా జరుగుతున్నాయి తన లైఫ్లో అయితే. ఓకే,
ఇక్కడ కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి. తను మేబీ ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేశారండి. తను ఇక్కడ తన చేతులను తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవడం లాంటిదండి. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ చూపిస్తుంది. తన చేతులతో తనే ఇక్కడ రిలేషన్షిప్స్ అన్ని పర్సన్ నాశనం చేసుకుంటారనమాట, కరెక్ట్ చేసుకుంటారు. ఓవర్ థింకింగ్ చేస్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ అందరినీ దూరం చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అనవసరంగా మేబీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, మళ్ళీ తనే బాధపడడం, ఎమోషనల్ అయిపోవడం, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇద్దరికి క్యాస్ట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి ఏదో విషయంగా ఈ పర్సన్ మేబీ మీకు కమిట్మెంట్ అనేది తను కోరుకుంటున్నారండి, కానీ తనకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితులు కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. అలాంటివి కూడా చూపిస్తుందండి. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరో మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. కొంతమందికి మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే మీకు పూర్వ జన్మలో ఉన్న పర్సన్ తిరిగి రాబోతున్నారు. కొంతమందికి ఇక్కడ బ్రేకప్ అయి వద్దనుకున్న పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, తనకి ఎవరో ఆప్షన్స్ ఆర్ థర్డ్ పార్టీ విషయంలో ఏదో జరుగుతుంది పర్సన్ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, టీన్ ఫ్లేమ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ ఇవి ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, మీకు ప్రపోజ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏమో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో మీ కిడ్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. తన లైఫ్లో ఏమో సంతోషాలు లేవు, మీరేమో హ్యాపీగా ఉన్నారు. తన లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, మీరేమో మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండేసరికి పర్సన్ తను చూడలేకపోతున్నారు. అండ్ తనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. తన లైఫ్లో తనకి ఒంటరి ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, లేదా తను మ్యారీడా సింగిలా వాట్ ఎవర్, కానీ తను ఒంటరి వారు అయిపోయారు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉంది. చాలా బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు, రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన వైపు ఏదైనా తప్పులు ఉంటే ఈ పర్సన్ తను ఇక్కడ ప్రపోజల్ మేబీ అపాలజీ కూడా అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా ఫాల్ట్స్ అనేది పర్సన్ వైపు ఉన్నాయండి, చాలా తప్పులు అయితే ఉన్నాయన్నమాట. ప్రపోజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా, అండ్ ఇది కొంతమందికి కార్మిక్ రిలేషన్, రుణానుబంధం అనేది కనిపిస్తుంది అనమాట. మీ ఇద్దరి మధ్యలో ఏదో రుణం అనేది తీరలేదు ఇంకా, అందుకని పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కర్కాటకం వృచ్చికం మీనరాశి, మేషం సింహం ధనుసు రాశి, ఈ ఎనర్జీస్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది నాకు. ఓకే, మేబీ రాసులనే మీకు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, రాసులు కనెక్ట్ అయినా అవ్వకపోయినా మరేం పర్వాలేదు. ఓకేనా, మిథునం తుల కుంభరాశి వారు ఏదో విషయంగా తను స్టక్ అయిపోతున్నారండి. ఇప్పుడు ఎనర్జీస్ అనేది చూద్దాము. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి నాకు. టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఈ పర్సన్ మీద చాలా కోపంగా, చాలా జెలస్గా, చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది చాలా విధాలుగా బాధపడి ఉన్నారు. అందుకనే తన మీద చాలా కోపం అనేది ఉంది మీకు. మీలో మీరే బాధపడుతున్నారు, కానీ ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలామంది దెబ్బతిని ఉన్నారు పర్సన్ విషయంలో. కాబట్టి మళ్ళీ మళ్ళీ తనని చేసేయాలి, బతిమిలాడుకోవాలి, కాల్ చేయాలి, ఇలాంటిది మీరు ఆలోచించడం లేదు. కానీ చాలా కోపం అయితే మీ మైండ్లో, మీ మనసులో అయితే ఉందన్నమాట. ఓకే,
ఇక్కడ ఈ పర్సన్ ఏమో ఒక పులిలాగా ఉండే పర్సన్ పిల్లిలాగా అయిపోతున్నారండి. ఒక ఏదో విషయంగా తన లైఫ్‌లో ఏదో జరుగుతుంది. కానీ రీయూనియన్ అయితే ఉందండి మీ ఇద్దరికి. ఓకేనా? మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ అయితే ఉంది. ఓకే. ఓకే అండి. ఇది ఈరోజు రీడింగ్ మీది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.